సరే ఇప్పుడు 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్' ఈ మధ్య కాలంలో మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్స్. అంటే ఒక పాత్ బ్రేకింగ్ సినిమా తెలుగులో నుంచి మనకి 'బాహుబలి' తర్వాత 'ట్రిపుల్ ఆర్'. అండ్ 'ట్రిపుల్ ఆర్'లో పాటకి నాటు నాటు పాటకి ఆస్కర్స్ దాకా వెళ్ళడం అని. ఇవన్నీ మీ భావన ఏమిటి సార్ వీటి గురించి? అంటే గుడ్. అదే అంటే దట్ స్పెక్టాక్యులర్. బెన్నూరు అది వచ్చింది. విలియం వైలర్ చేశాడు. ఆయన కూడా ఒక స్మాల్ హట్లో హ్మ్. ఒకే ఒక వీటిలో ఒక సినిమా చేశాడు. సమ్ ఫిల్మ్ ఐ డోంట్ రిమెంబర్. ఓన్లీ వన్ హౌస్లో జరుగుతుంది. డేవిడ్ లిన్ అటువంటి బ్రిడ్జ్ ఆన్ ది రివర్ చేశాడు. ఒక ట్రైన్లోనే ఒక పిక్చర్ చేశాడు. సో దట్ ఈస్ ఆల్సో దేర్, దిస్ ఆల్సో దేర్. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు నన్ను క్వశ్చన్ అడిగి ఎంతసేపటికి 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్', 'కల్కి' ఇవి అడుగుతున్నారు కానీ బలగం గురించి ఒక మాట అడగలేదే. అంటే ఇదొక జానర్. మరి అది అడగొచ్చు కదా, మీ మైండ్కి రావడం లేదు అది. అదే ఇప్పుడు బలగం కాకుండా సినిమా బండి, జాతి రత్నాలు, బేబీ, ఇక ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి. దట్ ఈస్ ఇట్స్ ఓన్ పిక్చర్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సక్సెస్. ఇట్ ఈస్ ఓన్ స్టారం. ఫెనామినల్ సక్సెస్ఫుల్ సార్. సక్సెస్ కవర్, బట్ ఇట్ స్పోక్ ఇట్స్ లాంగ్వేజ్. బట్ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. వై? ఐ కెన్ ఆస్క్ యూ. బలగం, జాతి రత్నాలు అన్నీ జాతి రత్నాలు. సో దే ఆర్ ఆల్ దే ఆర్. అవన్నీ ఉంటేనే ఇండస్ట్రీ. ఒక బొకే. అంతేగాని అది గోది అంటే దట్స్ దీనికి అంతా వస్తుంది. దట్స్ ఆల్. సో వాట్ అకార్డింగ్ టు యూ సార్ మంచి సినిమా అంటే వినోదమా? ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ సినిమా. ఇట్స్ క్రియేటివ్. జనానికి నచ్చదు, జరగచ్చు, అది వేరు. ఇప్పుడు బెర్నార్డ్ షా ఒక నాటకం రాశాడు. అది ఏమిటంటే అది పిక్చర్ ఫ్లాప్ అయింది. నాటకం ఫ్లాప్ అయింది. ఆయన అడిగాడు ఎలాగుంది నాటకాన్ని. ద ప్లే వాజ్ ఎ బిగ్ సక్సెస్, ద ఆడియన్స్ వాజ్ ఎ ఫెయిల్యూర్ అన్నట్టు. అద్భుతం. అంటే ప్రతి పిక్చర్ హిట్, ఆడియన్స్ సక్సెస్ అవుతారు కాదు. ఆడియన్స్ సక్సెస్ కాదా అనేది ఇంపార్టెంట్. అవును సార్, అవును, కరెక్ట్ సార్. అలాగా ప్రతి పిక్చర్ హిట్టే. అవును సార్. బికాస్ ఒక కథ బాగా లేకపోతే ఏమైనా మరీ కొన్ని కోట్లలోనే ఉంటుంది లోయెస్ట్ పిక్చర్ అయినా. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. అది పెట్టాలంటే నిర్మాతకు ఈ కథ బాగుంటుంది అనే కదా తీస్తారు. మేకింగ్లో రాలేదు, అది రాదు, ఏమైనా అంటారు. లేదు థియేటర్స్ రారు, ఈ జనం రారు, బికాస్ పుల్ చేయాలి, ఇద్దరే ఉంటారు. అదైతే ఫ్యాక్టర్. దట్స్ ఎ డిఫరెంట్ ఎకనామిక్స్. అది వేరు. ఒక థియేటర్స్లో ఇంతమంది వస్తే కానీ ఆ థియేటర్ నిండదు. అవును, అంతమంది వస్తే కానీ థియేటర్. సో నేననేది ఏమిటంటే సిస్టమ్ ఈజ్ లైక్ దట్. నీకు థియేటర్ ఉంది, ఈ థియేటర్ వాళ్ళు వెళ్తే నీకు సినిమా చూడాలి, అక్కడ వెళ్తే ఇంత డబ్బు కట్టాలి, ఎంత ఉన్నారు. నేననేది ఏమిటంటే ఇఫ్ వీ హ్యావ్ థియేటర్స్ ఆఫ్ 100 or 106 seats in every building, ఇన్ని ఫ్లోర్స్ ఉంటారు దాన్ని, ఒక కాలనీస్, ఒక కాలనీస్లో ఒక పెద్ద లేఅవుట్స్ ఏబిసి అని ఎవ్రీ బ్లాక్ 14, 11 ఏ బ్లాక్, బి బ్లాక్, ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. అందులో దే హ్యావ్ ఎ స్విమ్మింగ్ పూల్, దే హ్యావ్ ఎ జిమ్, దే హ్యావ్ ఎ డిపార్ట్మెంటల్ స్టోర్, దే హ్యావ్ గట్ ఎ లైబ్రరీ. ఇవన్నీ ఉండగా వై కాంట్ దే హ్యావ్ ఎ 100 feet థియేటర్ ఆల్సో. ఏ క్లాస్లో ఒక థియేటర్, బిలో ఒక థియేటర్, సిలో ఒక థియేటర్. ఆ రకంగా ఉంటే ఇప్పుడు 3000 థియేటర్స్ అంటున్నారు. ఒక్కొక్క బ్లాక్లో ఉంటే ఒక హైదరాబాద్లోనే ఒక 50,000 థియేటర్లు వస్తాయా, 1,00,000 థియేటర్లు వస్తాయా? అవును. ఆ రకంగా మొత్తం ఒక రోజు కనుక ఆడితే సరిపోతుందా? అవును, అంతే కదా. అందరికీ అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ కాలనీలో ఉంటే అందరూ వెళ్తారు. 50 రూపాయలు, 25 రూపాయలు ఇస్తే సరిపోతుందా? యూ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ విజన్స్. యూ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ సిస్టమ్స్ విచ్ బ్రేక్ దట్ అండ్ బిల్డప్. అంతేగాని అది ఉంది లేదు మేమేం చేయలేము, వీఆర్ హెల్ప్లెస్. కాదు మేము అటువంటివన్నీ పడనివ్వము, వాళ్ళ బిజినెస్ పోతుంది, వీళ్ళ బిజినెస్ పోతుంది. ట్యాకిల్ ఇట్, అటాక్ ఇట్, అచీవ్ ఇట్, solve it. We do good for the people.
పీపుల్కి ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళు ఏం చేయాలి, మొబైల్లో ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు. క్రియేటివిటీ అలా అయిపోయింది సార్. చిన్న చిన్న రీల్స్ పెట్టి ఎంటర్టైన్ చేసేస్తున్నారు అందరూ. బట్ ఏమైందంటే దట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్. థియేటర్ ఎక్స్పీరియన్స్ కావడానికి బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో. అది లేక దీంతో సరిపెట్టుకుంటారు. బట్ అది ఈవినింగ్ అంటే ఎందుకు మొబైల్కి వస్తారు? అంతే కదా. దట్ ఈస్ అన్న మెనోరా థియేటర్ ప్రీవ్యూ థియేటర్స్లో చూస్తాం లేదా సినిమాలు? ఎంత ఉంటుంది ప్రీవ్యూ? స్మాల్ థియేటర్స్ ఉంటాయి. వీఆర్ సీయింగ్, వై కాంట్ వి డూ ఇట్? సంబడి హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. బిగ్ ఇన్వెస్ట్మెంట్, ఎంత బిగ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి.